నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం కస్తూర్బా పాఠశాలలో ఘనంగా కేసీఆర్, బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్ కార్యకర్తలతో కలిసి మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా కస్తూర్బా గాంధీ పాఠశాలలో నిర్వహించారు. కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్ మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్, బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజా సంక్షేమం కొరకు పాటు పడ్డారని, ప్రజల గుండెల్లో నిలిచిపోయారని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఐశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను విస్మరించేలా ప్రవర్తిస్తుందని నల్ల హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ యూరియా వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదని, ప్రజలు మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్ల హనుమంత్ రెడ్డి, రాజ్ పాల్ రెడ్డి, సర్పంచ్ భూమేష్, కిషోర్ రెడ్డి, నజీర్, శ్రీను నాయక్, మహిపాల్, రాము, మజీద్ తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి చూడండి, అందరూ ఒక్కసారి చూడండి. చూడండి చూడండి. మన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మరి అదేవిధంగా తెలంగాణ తెచ్చినటువంటి గనుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మరి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి వారి జన్మదిన వేడుకలు, అదేవిధంగా నిజామాబాద్ రూరల్ మాజీ శాసనసభ్యులు మరి మాజీ ఆర్టీసీ చైర్మన్ గారి జన్మదిన వేడుకలు ఈ ఒకరోజు కావడం చాలా శుభసూచకం. మరి ఇట్లాంటి మరి పెద్ద వారి పుట్టినరోజు ఒకరోజు రావడం అనేది తెలంగాణ రాష్ట్రానికే చాలా శుభసూచకం. మరి ఈరోజు వారిద్దరి పుట్టినరోజులు కూడా దర్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున కస్తూర్బా పాఠశాలలో ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకొని మరి పిల్లలకు పనులు పంపిణీ చేయడము, కేక్ కట్ చేయడం లాంటివి కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్రంలో మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మళ్ళీ ఒకసారి కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో కుటుంబ సభ్యులతో మరి గడపాలని, మరి రానున్న రోజుల్లో మళ్ళీ అధికారం చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని మరొకసారి సుభిక్షంగా నడపాలని కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. ఈ రెండు సంవత్సరాల కాలంలో మరి తెలంగాణ ప్రజలు ఆశపడి మరి నమ్మి నానా వస్తే పుచ్చిపురులైనట్టు ఆశపడి కాంగ్రెస్ వారిని గెలిపిస్తే మరి ఈరోజు వారు ఏం పరిపాలన చేస్తున్నారో మేము పార్టీ వాళ్ళం చెప్పనవసరం లేదు. ఇలా విద్యార్థులు కానీ, రైతులు కానీ ప్రతి ఒక్కరు అట్టడుగు వర్గాల నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఇలా చెప్తా ఉన్నారు. మరి అట్లాంటి రాష్ట్రాన్ని మరి మళ్ళొక్కసారి కూడా మరి అభివృద్ధి వైపు తీసుకుపోవాలంటే మరి కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అని చెప్పేసి మేము ఈ జన్మదిన సందర్భంగా వేడుకుంటూ మరి మా యొక్క రూరల్ మాజీ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు మరి అక్కడి నుంచి తీసుకొచ్చి రూరల్ని డెవలప్ చేయడం జరిగింది. దాని మీదనే వీళ్ళు పెత్తనం చెలాయిస్తూ వేసిన పంటలే వేస్తూ చేసిన పనులే చేస్తూ ఇలా వారు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. మరి రానున్న రోజుల్లో మళ్ళీ కూడా అధికారంలోకి వస్తాం. మరి వారికి ఈ 100 సంవత్సరాలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యంతో ఉండాలని వారిద్దరిని కూడా మనస్ఫూర్తిగా మండల పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, గోవర్ధన నాయకత్వం, జై తెలంగాణ. ఈరోజు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా, అదేవిధంగా మా మాజీ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారి పుట్టినరోజు, వీరిద్దరిది ఒకే రోజు పుట్టినరోజు కావడం వల్ల దర్పల్లి మండలంలోని మన కస్తూర్బా స్కూల్లో బ్రహ్మాండంగా
జరుపుకోవడం మా బీఆర్ఎస్ పార్టీ తరఫున బ్రహ్మాండంగా జరపడం జరిగింది. ఎందుకంటే వీళ్లకు తెలంగాణ తెచ్చిన జాతిపిత అంటేనే కేసీఆర్ అంటేనే తెలంగాణ జాతిపిత. ఎందరో ఎన్నో రకాల మాట్లాడినా కానీ ఇది ఒక చరిత్ర. తెలంగాణ తెచ్చిన ఘనత అంటే కేసీఆర్. వీళ్లకు ఎక్కడ కూడా అర్హత లేదు కేసీఆర్ గురించి మాట్లాడేంత. తను చేసిన అభివృద్ధి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి కేసీఆర్ గారు చేసినటువంటి. అదేవిధంగా మొన్ననే రైతులు అంటే సామాన్య ప్రజలు, ఎందుకంటే వాళ్ళు కరెంట్ వస్తే చాలు చేసుకోవడము, గల్మలు మలపడము అదే విధంగా ఉన్నది. యాప్ అంటే ఈ రోజులలో యాప్తో యూరియా దొరకాలంటే చాలా కష్టం. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండగా ఆటోవాడికి డబ్బులు ఇస్తే యూరియా తీసుకొచ్చి మన ఇంట్లో కానీ మన పొలాల కడగా వేసిండు. అటువంటి ఘనత కేసీఆర్ గారు ఉన్నారు. కానీ వీళ్ళు యాప్లో ఉట్టి బొమ్మలు తప్ప ఏం ఒక యూరియా సంచి కూడా ఇంటికి రాదు.